శకపురుషుడు ఎన్టీఆర్ ప్రజా సంక్షేమ పరమావధిగా నడకలో, నడతలో, పాలనలో ప్రతి అడుగు సంచలనం రేపిన ఎన్టీఆర్ నిజంగా సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శకపురుషులు లాంటివాడు. ఈయన గురించి తెలుసుకుందాం. పౌరాణిక పాత్రల ద్వారా మెప్పించాలన్నా, సాంఘిక అంశాలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపాలన్నా ఆయనకే సాధ్యం. ఆయనే శకపురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు శకపురుషుడు ఎందుకంటారంటే, కళామ తల్లి ముద్దు బిడ్డగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్. ఆయన ఏది చేసినా సంచలనమే. ఎన్టీఆర్ శత జయంతి జరిగింది కదా, దీని ద్వారా ప్రజా సంక్షేమ పరమావధిగా ఆయన యొక్క తీసుకున్న కఠిన నిర్ణయాలు ప్రగతికి ఎలా దోహదం చేసుకున్నాయి, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వీటి గురించి చూద్దాం. అవినీతిపై కఠినమైన వైఖరి అవలంబించారు ఎన్టీఆర్ గారు. ఏపీలో ఏ భాష మాట్లాడతారని అడిగితే చాలామందికి కోపం వచ్చేది. ఎందుకంటే తెలుగు భాష ఒకటి ఉందని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు జాతికి, భాషకు, సంస్కృతికి, సాహిత్యానికి ఉనికి ప్రసాదించిన మనిషి ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎమ్మెల్యేని గెలిపించిన డబ్బుతో ఇవాళ కుటుంబంలో ఓట్లు కూడా రావు. జనాకర్షణతో తన విశ్వనీయత ఓట్లు పొందారు తప్ప డబ్బు రాజకీయాలు చేయలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవినీతి విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. ₹1 ప్రజాదానికి వృధా చేసేవారు కాదు. కారు మార్చకపోతే భద్రతా సమస్యలు వస్తాయని 2 లక్షలతో కొత్త కారు కొంటామంటే ససేమిరా అన్న వ్యక్తి ఎన్టీఆర్. పాత కారును మరమ్మతులు చేయించుకున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని బ్లాక్ పాడైన ₹1 దండగాన్ని పునర్నిర్మించడానికి చేయలేదు. అలర్జీ వస్తుందనే చాలామంది సచివాలయాన్ని కూడా మార్చుకోలేదన్నమాట. అందుకని అవినీతిపై కఠినంగా ఉండేవారు. సొంత కారు కూడా మార్చకుండాను పాత కారుని రిపేర్ చేసుకుని వాడేవారు. అలాంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. రైతు సంక్షేమం, పారిశ్రామిక ప్రగతికి దోహదపడ్డాయన్నమాట ఎన్టీఆర్ విషయాలు. 1987 జిల్లాలోని చల్లపల్లి షుగర్స్ లిమిటెడ్ అనే ఒక కర్మాగారం ఉండేది. నష్టాల్లో కూరుకుపోయి రైతులు కోట్లలో బాకీ పడింది ఆ కర్మాగారం. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ కేసీపీ చైర్మన్గా ఉన్న విఎల్ దత్ని ఇంటికి పిలిపించి చల్లపల్లి షుగర్స్ బాధ్యత చేపట్టాలని కోరారు. ఎన్టీఆర్ మద్రాసులో ఉన్నప్పటికీ తమ కుటుంబాల మధ్య ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా దత్ కాదనలేకపోయారు. అంటే ఎన్టీఆర్ గారు కేసీపీ చైర్మన్ పిలిచి కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర లక్ష్మీపురంలోని చల్లపల్లి షుగర్స్ని కాపాడమని చెప్పారన్నమాట. తర్వాత ఒప్పందం కుదిరి కేసీపీ పరమైందన్నమాట. శిథిలావస్థలో ఉన్న ఫ్యాక్టరీని చక్కదిద్దుతూ ఆధునీకరించారు కేసీపీ వాళ్ళు. యంత్ర పరికరాలను కూడా మార్చారు. రైతుల అప్పుల బాధ తీర్చారు. సీఎంగా ఎన్టీఆర్ తీసుకుని రైతుల సంక్షేమం, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి దోహదపడింది. చల్లపల్లి షుగర్స్ ఉన్నదాన్ని అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీపీ చైర్మన్ ఇంటికి పిలిచి విఎల్ దత్ ఇంటికి పిలిచి చల్లపల్లి షుగర్స్ బాధ్యత చేపట్టాలని కోరారన్నమాట. ఈ విధంగా రైతులకి, పారిశ్రామికవేత్తలకి మంచిగా కలిపి చేసేవారన్నమాట. తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కూడా ఎన్టీఆర్. తెలుగు భాషకు సంస్కృతికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది కూడా ఎన్టీఆర్. తాను ప్రారంభించిన పథకాలకు, పనులకు తెలుగు పేర్లు జోడించి ప్రత్యేకతను చాటుకున్నారు ఎన్టీఆర్. తెలుగు గంగ, తెలుగు లలిత కళాతోరణము, తెలుగు వెలుగుల సంగీత కళా ప్రాంగణము, అది ట్యాంక్ బండ్ దగ్గర, తెలుగు బాల క్షీర సంక్షేమ పథకము, తెలుగు సచిత సంఘటిత ప్రాంగణము, మంత్రుల భవనాలు నిర్మించిన ప్రదేశము వాటి ఉదాహరణ అనమాట. సచివాలయం వివిధ శాఖలు ఉన్న భవనాలకు సంరక్ష హోంశాఖ అని, సుజల అంటే సజీవ శాఖ అని, సర్వహిత అంటే సీఎం కార్యాలయం అని పేర్లు కూడా పెట్టారు. కాంగ్రెస్ ఎంత చెప్పినా సరే ఆయన వ్యక్తిగా అభిమానించేవారు చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా. అప్పట్లో ప్రమాదం చేయి గుండె సక్సెస్ చేయించుకొని అమెరికా నుంచి వచ్చిన ఎన్టీఆర్ విషయం తెలిసి గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు కాంగ్రెస్ నాయకులకి ఏం జరిగితే. తెలకు దెబ్బ తగిలినా ఆగని ప్రచారం చేసిన ఎన్టీఆర్. చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రచార సాయంత్రం 7 గంటల సమయంలోని చైతన్య రథం లో లెవెల్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుండగా ఆయన వెనక్కి వంగటం క్షణం ఆలస్యమైంది. పైనున్న ఇనుపదూను ఆయనకు తలకు గట్టిగా తగిలి రక్తమైంది. అది చూసి హరికృష్ణ కన్నీరు ఆపుకోలేకపోయారు. అంత పెద్ద దెబ్బ తగిలిన ఎన్టీఆర్ చలించలేదు. చిత్తూరులో తన కోసం ఎదురు చూస్తున్న ప్రజలను ఉద్దేశించి మామూలుగానే ప్రసంగించారు.
అక్కడి నుంచి ప్రభుత్వాసులు వెళ్ళి కుట్లు వేయించుకున్నారు ఎన్టీఆర్. అనంత సమీపంలోని రాయవేలూరు సిఎంసి ఆసుపత్రికి వెళ్ళి సిటీ స్కాన్ చేయించగా తల, ఎముక, మెదడు భాగాలు తీవ్ర గాయమైంది తేలింది. వైద్యులు కొన్ని రోజులు విరామం సూచించినా మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆర్థోపెడిక్ సర్జను డాక్టర్ బిఎన్ ప్రసాద్తో తలకు రోజు కట్టు కొట్టించుకుంటూ యథాలాపంగా ప్రచారం చేసేవారు ఎన్టీఆర్ మాట. ఈ విధంగా ఎన్టీఆర్ దెబ్బలు కూడా లక్ష్యం చేసేవారు కాదు. ఇందిరాతో విభేదనలో దేశ పరిస్థితి గౌరవం చేశారు. 1980లో ఎన్టీఆర్ అమెరికా పర్యటన, ప్రతిపక్ష పాలన ఉన్న ఆంధ్రదేశంపై ఇందిరాగాంధీ ప్రభుత్వ వివక్షణాపూరిత వైఖరి ఇండియా టూర్లో ప్రశ్నించగా, నేను న్యూయార్క్లో ఉన్న విషయాన్ని మర్చిపోను, మా అంతర్గత విషయాల గురించి విదేశీ గడ్డపై చర్చించి దేశ గౌరవాన్ని దెబ్బతీయలేనని ఎన్టీఆర్ బదిలిచ్చారన్నమాట. అమెరికాలోనే అడిగితే అది అమెరికాలో అలా చెప్పారన్నమాట. ఆ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి కేంద్రంలో ఇందిరా ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డ వేస్తే బొగ్గుమనే వాతావరణం ఉండేది. అయినా అప్పట్లో ఆయన దేశ ప్రజల గౌరవంతో విదేశాల్లో సోనియాని ఇందిరాగాంధీని ఏమి అనలేదు. వేగంగా నిర్ణయాలు తీసుకున్నామంట. మొదట ఎన్టీఆర్ ఫోన్ చేసేవారు, ఎన్నికల్లో ఓడిపోయినా సరే. దత్తాత్రేయ గారు, మీరు ఓడిపోయారు, నేను గెలిచాలనుకుంటున్నారా? నేను మీకు ఓటేస్తాను, నేను ఓడినట్లే అన్నారు. ఆయన సంస్కారం. యాదగిరి ఆలయంలో అక్రమాలపై ఆయనకు ఫిర్యాదు చేసినప్పుడు అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి సరిగ్గా గంటలోనే ఈవోకు ఉద్వాసన పలికించారు. అది ఎన్టీఆర్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. తెలుగు రంగం బాధ్యతలు కూడా చాలామందికి అప్పచెప్పారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో నీటిపారుదలకి కేఈ కృష్ణమూర్తికి అప్పగించారు. ఆ సమయంలో బ్రహ్మంగారి కాలువ, తెలుగంగ శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టుపై నాటి ప్రతిపక్షం రాజకీయం కూడా చేసింది. దీంతో బ్రదర్, మీరు కర్ణాటక సీఎం రామకృష్ణ హెడ్గేని కలిసి అనుమతులు, ఇతర విషయాలపై చర్చించండి. హెడ్గేని కలవగా సహాయ సహకారం అందిస్తామన్నారు. అసెంబ్లీ తెలుగంగ చర్చగా ఎన్టీఆర్ నన్నే మాట్లాడమన్నారని కేఈ కృష్ణమూర్తి గారు చెప్పారన్నమాట. హెడ్గే హామీలు సభలో వినిపించానని, దాంతో వివాదం సత్తుమనించాయని ఎన్టీఆర్ నన్ను అభినందించారని చెప్పారన్నమాట. మహిళా ఎన్జిఓ చుట్టిన ఋషిలో కూర్చున్న ఎన్టీఆర్ అనమాట. 1980 డిసెంబర్లో సచివాలయంలోని సీఎం పేషీలు ఎన్టీఆర్ ఉదయం 10:30కే చేరుకున్నారు. కాసేపు మహిళా ఎన్జిఓలు అకస్మాత్తుగా సీఎం గదిలో చొరబడి తలుపు మూసేశారు. గదిలో ఎన్టీఆర్, ఆయన భద్రతా అధికారి నరసయ్య మాత్రమే ఉన్నారు. మహిళా ఎన్జిఓలు ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు ఆమోదించినందుకు ముఖ్యమంత్రి చుట్టుముట్టి నానా యాగి చేసి శాపనార్థాలు పెట్టారు. మా జీతాలు పెంచితే నీకేంటి నష్టం, నీ ఇంటి నుంచి ఇస్తున్నావా అంటూ దూషణ కూడా దిగారు. భద్రాధికారి వారిని పక్కకు నెట్టి పెట్టించగా ఎన్టీఆర్ వారించారు కూడాను. గంటసేపు వారా దూషిలాస్తున్న గడ్డం మీద చేయి పెట్టుకుని దృష్టిలో గంభీరంగానే ఉండిపోయారు ఎన్టీఆర్. పల్లెత్తి మాట కూడా అనలేదు. కొద్దిసేపటి తర్వాత వెనకదారి నుంచి భద్రాద్రి సిబ్బంది ఎన్టీఆర్ని బయట తీసుకున్నారు. అందుకని ఎన్టీఆర్పై మొరావు చేసిన ఎన్జిఓలపై ఎలాంటి చర్య తీసుకుని ఎన్టీఆర్ ఆదేశించారన్నమాట. శస్త్రచికిత్స అమెరికా వెళ్ళిన ఎన్టీఆర్ అక్కడ మరేదో చేసి వచ్చారని ఆంగ్ల పత్రికలో వార్తలు కూడా వచ్చాయి. దీనిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఇది బ్రదర్, గుండెపై శస్త్రచేసిన భాగం అంటూ గుండెపై కూర్చుని ప్రాంతాన్ని చూపారు ఎన్టీఆర్. దోవతి పక్క జరిపి తోడ చూపిస్తూ, ఎక్కడే నుంచి బ్రదర్, వైద్యులు తమ అవసరమైన నరాలు తీసుకున్నారు, ఎందుకు బ్రదర్ ఇలాంటి నీచమైన వార్తలు రాస్తారు అంటే ఆవేశంతో ఊగిపోయారు నాడు ఎన్టీఆర్. గండిపేట ఆశ్రమంలో శవపూజలు చేస్తున్నారని ఆంగ్ల పత్రిక వచ్చిన వార్తను ఆయన కలతకు లోనయ్యారు. విలేకరులను ఆశ్రమాన్ని తీసుకుని పూజాగది చూపించారు. అందులో ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది పట్టరు. ఇక్కడ శవపూజ ఎలా జరుగుతాయి బ్రదర్ అంటూ ఆవేదన వినిపించారు. ప్రశాంతంగా పూజలు చూసుకోవడం కూడా మీకు నచ్చట్లేదా అని విరుచుకుపడ్డారు అనమాట. రాయలసీమ కోసం జూలిపట్టి ఎన్టీఆర్ అనమాట. రాయలసీమ కరువు కటకలు ఉన్నప్పుడు ఎన్టీఆర్ జూలిపట్టి నటుల సహకారంతో రాయలసీమ కరువును రూపుమాపడానికి కూడా కృషి చేశారు. పార్టీ ఆరిపోయిన తర్వాత శ్మశాన పక్కన బస చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పార్టీ ఆరిపోయిన తర్వాత ఎన్నికల ప్రచారం చేసే సమయంలో చైతన్య రథంపై ప్రయాణిస్తుంటే అడుగడుగునా ప్రజలు ఆపేవారు. దీంతో అనుకున్న సమయం మించిపోయేది. ఈ అర్ధరాత్రికో నీటి వసతి చూసుకుని ఆగేవారు అప్పట్లోనే. అలా ఏలూరులో ఒక వాగు పక్కన ఆగి అక్కడే నిద్రించారు. తెల్లారి చూస్తే అది శ్మశానం. బాగా అలసిపోవడంతో పరిసరాలు కూడా గమనించిన స్థితిలో ఉండేవారు అన్నమాట. అప్పట్లో మంత్రి పదవి సెకండ్ హ్యాండ్ కారు కూడా ఉండేది. మంత్రి ఎన్టీఆర్ మంత్రి విస్తరణ కార్యక్రమం చేపడుతున్నారని ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావుకి వార్త వచ్చాయి. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటల ల్యాండ్ ఫోన్ మోగింది. లైన్లో అన్నగారు, బ్రదర్ ఎక్కడ ఉన్నారు, వెంటనే బయలుదేరి రండి అని చెప్పారు. మరుసటి రోజు మా తమ్ముడి పెళ్ళి అయినా సరే అన్నగారు పిలిచారని హైదరాబాద్ వెళ్ళి కలిశాడు. బ్రదర్, మీకు మంత్రి పదవి ఇద్దామనుకున్నా, అయితే మీరు 60,000తో కారు కొన్నారని
మాకు నివేదిక వచ్చింది. ఏంటది అని సూటిగా అడిగారు. నేను ఎమ్మెల్యే అయ్యాక 6 స్నేహితులు చేబదులతో తలో 10,000 ఇవ్వడంతో సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను. అప్పట్లో కాంగ్రెస్ సానుభూతిని డిఎస్పీ ఆ నివేదికను పంపగా దాని వెంగళరావు సన్నిహితుడైన ఓ అధికారి ఎన్టీఆర్ చూపించారు. నేనుండే జిల్లాలో తన ఆధిపత్యాన్ని గండిపడుతుందని ఈ తప్పుడు నివేదిక పంపారన్నమాట. దీంతో అన్నగారు, నేను సెకండ్ హ్యాండ్ కాదు కొన్నమాట నిజం, దానికి అప్పు చేసి కొన్నా, అవునో కాదు తెలుసుకోవడానికి వాళ్ళ పేర్లు ఇస్తాను అంటూ స్నేహితుల పేర్లు ఇవ్వబోయాడు. వద్దు బ్రదర్, మీ మీదుగా నాకు అపార్ట్మెంట్ నమ్మకం ఉందని మంత్రి వ్యవస్థలో నాకు మైనర్ ఇరిగేషన్ శాఖ ఇచ్చారని తుమ్మల నాగేశ్వరం చెప్పారన్నమాట. అప్పట్లో ఈ తుమ్మల నాగేశ్వరం కారు కొన్నాడనే విషయం తెలిసి ఎన్టీఆర్ ప్రశ్నించారు కూడా. ఆయన ఇప్పుడు పెద్ద రాజకీయ నాయకుడు అయిపోయారు తుమ్మల నాగేశ్వరం. అలాగే ఎన్టీఆర్ సీఎం అవుతాడని అప్పుడే అనుకున్నారని చాలామంది కనుపూరి బాపరాజు లాంటి వాళ్ళు కూడా చెప్పారు. 1957 నవంబర్ 28న కృష్ణరాజు గారి ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ ఆయన సోదరు త్రివిక్రమరావు ఐబీఎంలోనే కనుమూరి బాపరాజు గారు ఇంటికి వచ్చారు. అప్పుడు కనుమూరి బాపరాజు 10 సంవత్సరాలు. సాయంత్రం కైకలూరులో కుమారి థియేటర్ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథి. ఈ కార్యక్రమానికి కనుమూరి బాపరాజు కూడా వెళ్ళారు. ఎన్టీఆర్ అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో కూర్చున్నమాట. తొలినాటిగా ప్రదర్శన పాండ్రమాచ్యంలో ఒక సీన్లో ఆయన కాళ్ళు పోతాయి. నేను భయంగా ఆయన కాళ్ళు వంగ చూశాను. ఆయన ఇదిగో నా కాళ్ళు అంటూ చూపారు కూడా. తర్వాత నన్ను కాళ్ళలో మా ఊరు పంపారు. తర్వాత భవన వెంకటరామ ముఖ్యమైన ప్రమాణ స్వీకార సమయంలో ఎన్టీఆర్ తన కుమారుడు జయకృష్ణతో వచ్చారు. ప్రమాణ స్వీకార దృశ్యాన్ని ఆయన తదేవిధంగా చూస్తుంటే ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యేట్లు ఉన్నారు అని అక్కడే ఉన్న డీజీపీ నారాయణతో కనుమూరి బాపరాజు గారు అన్నారన్నమాట. సీఎం ఏంటి, ఆయనే కోరుకుంటే ఎప్పుడైనా సీఎం అవుతారని ఆ రోజునే చెప్పారన్నమాట. ఎన్టీఆర్ సహకారంతో గట్టెక్కిన తొలి ప్రైవేట్ మెంబర్ బిల్లు అన్నమాట. బహుభారత్యానికి సంబంధించిన శాసనసభలో ప్రైవేట్ బిల్లు పెట్టారు. సిహెచ్ విద్యాసాగర్ బాధిత మహిళలకు సహాయం చేసేలా ఐపీఎస్లోని 494, 430, 495, 496 నాన్ వేయబుల్ కాగ్నిజబుల్ నేరాలను సవరించేలా చట్టసభ తేవాలని ఆ ఉద్దేశం అన్నమాట. ప్రైవేట్స్ మెంబర్స్ బిల్లుపై సాధారణంగా ప్రతి శుక్రవారం చర్చ జరుగుతుంది. వీగిపోతుంటాయి. అసెంబ్లీ చర్చకు వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగుదేశం వీప్ ఫోన్ చేసి వ్యతిరేకించాలి కదా అని అడిగారు. దానికి ఆయన బిల్లు ఎవరి కోసం అని అడిగారు. మహిళలు మేలు చేసే విధంగా వీపు సమాధానం అయితే సమర్థించండి ఎన్టీఆర్ శాసనసభ్యులుగా ఆదేశించారు. పాలక ప్రతిపక్షాలు ఒకటే ఏకగ్రీవంగా మద్దతు బిల్లు పాసే ఐపీసీ సవరించారు. వారంలో రాష్ట్రపతి సమ్మతి ఇవ్వడంతో చట్టం అయింది. ఆ కాలంలో దేశంలో పాస్ అయిన మొదటి ప్రైవేట్ బిల్లు కూడా అదే. ఎన్టీఆర్ అంటేనే సాధ్యమైంది. అంటే ఎన్టీఆర్ ప్రైవేట్ బిల్లును కూడా సమర్థించేవారన్నమాట ఆ కాలంలో. అలాగే కరువు జిల్లాలకు ప్రజలకు పింఛన్లు కూడా మంజూరు చేశారు. మహబూబ్నగర్ జిల్లా వరుసగా 3 ఏళ్ళు కరువు వచ్చిందనమాట. లక్షల మంది కార్మికులు వలసపోయారు. అధికార యంత్రాంగం సరైన నివేదిక పంపకుండా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించింది. దాంతో కమ్యూనిస్ట్ పార్టీ తరపున మహబూబ్నగర్, నల్గొండ, కర్నూలు, అనంతపురం జిల్లాలోని అంబలి కేంద్రాలు పెట్టారు. ఆకలి చావులు తీవ్రంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సోమశిల నుంచి హైదరాబాద్కి ఆకలి యాత్ర చేపట్టారు. మరణం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ని కూడా కలిశారు అప్పట్లో సర్వర్ సుధాకర్ రెడ్డి. ఆయన ఆగ్రహంగా అధికారుల నుంచి నివేదిక తెప్పించారు కూడా. రోగాలు చచ్చిపోతే ఆకలి చావులు అంటారేంటి, ఈ రోజులు అంబలి ఎవరు తాగుతారు, ప్రభుత్వం అప్రస్తుపాలు చేస్తున్నారు అన్నారు కూడా. మేము ఫోటోలు చూపించాం. ఈలోగా జిల్లా మంత్రి మహేంద్రనాథ్ పిలిపించారు. ఆయన సుధాకర్ రెడ్డి గారు, మహబూబ్ ఆకలి చావులు కొత్తవా, కరువు వచ్చినప్పుడల్లా తప్పవు కదా అన్నారు. అంటే ఆకలి చావు నిజమేనా అని ఎన్టీఆర్ ఆశ్చర్యంగా అడిగారు. వీళ్ళు చెప్పినంత కాకుండా కొంతమేరకు ఉన్నాయని మంత్రి చెప్పడంతో ఆయన శాంతించి మాతో చర్చించారని అప్పటి సర్వర్ సుధాకర్ రెడ్డి గారు చెప్పారన్నమాట. కరువు జిల్లాలోని కరువు పెన్షన్ ప్రకటించి కొంతమంది మంత్రులు కూడా ఏర్పాటు చేసి అప్పట్లో కరువును నివారించారని చెప్పుకు వచ్చారన్నమాట. ఈ విధంగా ఎన్టీఆర్ గారు కొంతవరకు మంచి పనులు చేశారని చెప్పచ్చు అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.